ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అని ప్రభువే అన్నారు. తీసి పారవేయును అనే యొక్క పదము నూతన నిబంధన ఒరిజినల్‌గా రాసినటువంటి గ్రీకు భాషలో దాని యొక్క పదము ఎయిరో అంటే లిఫ్ట్ అప్, ఎలివేట్ అని. అంటే ఎత్తడము అని. ఎత్తైన స్థితిలో పెట్టడము అని. అంటే తండ్రి ఏం చెప్తున్నారు అంటే ఎవరైనా సరే ఫలించలేని స్థితిలో ఉంటే కనుక అది ఏ ఏ ఏ రీజన్ వల్లైనా కానివ్వండి. వాళ్ళు లోకపు బంధకాల్లో ఇరుక్కొని ఉండవచ్చు, అజ్ఞానంగా నడుస్తూ ఉండవచ్చు, వారు స్వక్రియల మీద, స్వశక్తి మీద నిలబడి ఉండవచ్చు. అది ఏదైనా సరే ఫలించలేని స్థితి గనక మీలో ఎవరైనా ఉంటే గనక మిమ్మల్ని ఎత్తైన స్థితిలోనికి నిలబెట్టి మరలా ఫలించే స్థితిలోనికి నేను తీసుకువస్తాను అని ప్రభువు చెప్తున్నటువంటి మాట. కనుక పారవేయును అని అంటే పరలోక రాజ్యం నుంచి తీసివేస్తారు. వారు నిత్య జీవం కోల్పోతారు అని కానే కాదు. ఎందుకంటే ప్రభువే అన్నారు, "నా యందు విశ్వసించిన వాడు ఎన్నటికిని నశించడు" అని ఆయనే అన్నాడు. ఎన్నటికిని అంటే ఎన్నటికిని. కనుక మీలో ఎవరైనా ఫలించలేని స్థితిలో ఉంటే మీరు దిగులు పడొద్దు. మీరు ప్రభువు యొక్క ప్రేమను బట్టి మిమ్మల్ని మరలా ఫలించే స్థితిలోనికి తీసుకువస్తాను అన్న నమ్మశక్యమైన ఆయన మాటను బట్టి ధైర్యము కలిగి ప్రభు యందు విశ్వాసం ఉంచండి. మీరు ఖచ్చితముగా, నిశ్చయముగా ఫలించే స్థితిలోనికి ప్రభువే తీసుకొస్తారు.